హాయ్ అందరూ, నేను సుజీ మెక్రే మరియు నేను మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఓను 8 గురించి మరియు మా బ్యాక్ ఆఫీస్లో పోస్ట్ చేయబడిన సర్వే గురించి నా ఆలోచనలు. మీరు దాన్ని తనిఖీ చేయకపోతే వెళ్ళి చూడండి. కాబట్టి అది బయటకు వచ్చినప్పుడు నేను ఉత్సాహంగా ఉన్నాను. నేను నా బ్యాక్ ఆఫీస్కి వెళ్ళాను. నేను అప్డేట్ చూశాను మరియు అది చాలా సులభం మరియు చేయడం సులభం. మరియు అది కాదు. దాని గురించి నాకు నచ్చినది నంబర్ 1. సరే, అలా చేయడంలో ఒక చిన్న కథ చెప్పబడింది. తరువాత మీ ఆలోచనలు. మీకు తెలుసా అడుగుతారు మరియు మీరు 3 సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. చాలా సులభం. మరియు మీరు పూర్తి చేసిన తర్వాత మీరు సబ్మిట్ నొక్కండి. ఇప్పుడు దీని గురించి నేను చెప్పాలనుకుంటున్న ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సర్వే ఉత్పత్తిని కనుగొనడం. బృందం మొదటి నుండి నిర్మించింది అంటే వావ్, దీన్ని మూడవ పక్షం అస్సలు చేయడం లేదు. ఇదంతా ఇంట్లోనే ఉంది. అది చాలా బాగుంది. కాబట్టి నేను ఈ సర్వేను చూస్తున్నప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది ఎందుకు అంత గొప్పదో దాని ప్రాముఖ్యతను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా మీరు మీ సర్వే సమాధానాలను ఆగస్టు 4 అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా నవీకరించవచ్చు. మరియు అక్కడ వ్రాసిన సంభాషణలో మీరు గమనించినట్లయితే అది ఇలా చెబుతుంది: అర్ధరాత్రి ఇది మీ సమయం కాబట్టి ఏమి చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి కాబట్టి అది వావ్ కాదు అన్నట్లుగా ఉంది. కేవలం అర్ధరాత్రి తూర్పు పగటి సమయం లేదా పసిఫిక్ సమయం అర్ధరాత్రి సంవత్సరం. ఇది ఎందుకు అని మీకు కొంచెం చూపిస్తున్న సమయం అది. సర్వే ఉత్పత్తి అద్భుతమైనది. మరో విషయానికి ఏమిటంటే మీరు సర్వేలు తీసుకున్నప్పుడు చాలాసార్లు సబ్మిట్ నొక్కితే అది పోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవడం లాంటిదేమీ లేదు. మరియు ఆష్ చెప్పిన దాని నుండి. మరియు మీలో చాలామంది అతని వాయిస్ టెక్స్ట్ విన్నారని నేను అనుకుంటున్నాను. మీరు తిరిగి వెళ్ళి దీన్ని తిరిగి పొందగలరని. వాళ్ళు దానిని మన బ్యాక్ ఆఫీస్లో ఉంచబోతున్నారు. కాబట్టి సాధారణంగా మీరు సర్వే చేసినప్పుడు అది వెళ్ళిపోయింది లేదా మీరు దాన్ని ప్రింట్ తీసుకోవాలి లేదా మీరు ఒక ఈమెయిల్కి వెళ్ళి దాన్ని తనిఖీ చేయాలి. అది ఎంత బాగుంది! ఈ సాఫ్ట్వేర్ మీ కోసం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే అది కేవలం మేధావి. మీరు గమనించినట్లుగా మరొక విషయానికి ఏమిటంటే అది లోపల పొందుపరచబడింది. ఇది గూగుల్ అనువాదం కాబట్టి మీరు ప్రశ్నలను చదవాలనుకుంటున్న భాషను మార్చవచ్చు. ఆ విధంగా సమర్పించండి. అది కూడా బాగుంది. ఒకే ఒక్క విషయానికి గుర్తుంచుకోండి, ఇది కేవలం మొదటి సర్వే మరియు ఆష్ ముఫారా పద్ధతిలో. అతను దానిని సరళమైన, అనుసరించడానికి సులభమైన మార్గంలో ప్రదర్శిస్తున్నాడు. దాదాపు మనం లేదా అతను మరియు అతని బృందం ఉన్నట్లే. దీని మెకానిక్లను మాత్రమే కాకుండా ఇది ముఖ్యం మరియు దానిని అర్థం చేసుకోవడం, కానీ తన వేలును కూడా పెట్టడం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ ప్రయాణంలో ప్రజలు ఎక్కడ ఉన్నారో నాడి. కాబట్టి ఇది 2 రెట్లు అలా చేయడం ప్లస్ దీన్ని సరళంగా పరీక్షించడం. మీరు తప్పు చేయలేని సులభమైన, సంక్షిప్త మార్గం. నువ్వు లోపలికి వెళ్లి సర్వేలో పాల్గొను. కాబట్టి నాకు అది చాలా ఇష్టం, చాలా ఇష్టం. గుర్తుంచుకోవలసిన మరో విషయానికి ఏమిటంటే బ్యాకెండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. జట్టు మరియు ఆష్ ఎలా సేకరిస్తున్నారో మాకు తెలియదు. ఏదో ఒక సమయంలో మనం దానిని చూడగలమని నేను ఊహిస్తున్నాను. అర్థం చేసుకోండి, ఎందుకంటే గుర్తుంచుకోండి, ఇది మనం ఉపయోగించబోయే ఒక ఉత్పత్తి మరియు సాధనం. ఉపయోగించగలరు మరియు కస్టమర్లు ఉపయోగించగలరు. కాబట్టి భవిష్యత్తులో మనం డేటాను ఎలా సేకరిస్తారో చూస్తామని నాకు ఖచ్చితంగా తెలుసు. బహుశా గ్రాఫ్లు అందుబాటులో ఉండవచ్చు. మీ జనాభాకు సంబంధించిన విభిన్న వివరాలు అందుబాటులో ఉండవచ్చు. ఎవరికి తెలుసు, కానీ ఇది మొదటి అడుగు. ఎలాగో యాష్ తన పల్స్ని గమనిస్తున్నాడు. మనమందరం అక్కడ అనుభూతి చెందుతున్నాము మరియు మా నిబద్ధత స్థాయి మరియు ఇంకా ఏమీ లేదు. మరియు రెండవది, అది అతనికి మరియు అతని బృందానికి వైపు చూడటానికి వీలు కల్పిస్తుంది. ఇది తెరవెనుక ఎలా పనిచేస్తోంది. మరియు అతి త్వరలో మనం ఫలితాలను చూడగలుగుతామని నేను అనుకుంటున్నాను. సరే, మనం ఎక్కడ చూడగలుగుతాము?
ఇది మా బ్యాక్ ఆఫీస్లోనే ఉంటుంది కాబట్టి మేము మా సర్వేను సూచించవచ్చు ఎందుకంటే ఇంకా చాలా వస్తాయని మరియు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఒక సాధనం చాలా ఉత్తేజకరమైనది. ఇది ఒక సాధారణ 3 ప్రశ్నలు. సరళమైనది అయినప్పటికీ శక్తివంతమైనది, సరళమైనది అయినప్పటికీ శక్తివంతమైనది. కాబట్టి మీరందరూ బ్యాక్ ఆఫీస్కి తిరిగి వెళ్ళమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఓహ్ న్యూస్ 8 చాలా సింపుల్, చదవండి, క్లిక్ చేయండి, మీరు అక్కడే ఉన్నారు. మీరు సర్వేలో పాల్గొంటే మీకు అర్ధరాత్రి వరకు సమయం ఉంది. ఆగస్టు 4న సర్వే చేయాలా లేదా అంతకు ముందు? మీ సమాధానాలు బాగున్నాయి కాబట్టి దాన్ని ఆస్వాదించండి మరియు అందరికీ గొప్ప రోజు కావాలి. నిన్ను ప్రేమిస్తున్నాను.